అందరికీ నమస్కారం. ఎందుకు మనం ఈరోజు అందరూ కలిసిందేది చెప్పండి. ఎందుకు అసలు మనం ఈరోజు కలిసిందేది ఇక్కడ? సార్ నమస్కారం సార్, నా పేరు చంద్రశేఖర్. కూర్చొని మాట్లాడుతున్నా. నేను డిఆర్డీ వెలుగులో యాడికిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను సార్. గత సంవత్సరము మనం ఏమేమి పనిచేస్తాం, ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారం అందించాము మన డిపార్ట్మెంట్ ద్వారా. ఈ సంవత్సరం కూడా ఈ ఫైనాన్స్ ఇయర్లో మనం ఏ విధంగా వాళ్ళకి తక్షణమే ప్రభుత్వ కార్యక్రమాలు అందించడానికి తమ ద్వారా సూచనలు సలహాలు ఇవ్వడానికి ఇప్పించుకోవడానికి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బంది రావడం జరిగింది సార్. మీ సూచనలు గైడ్లైన్స్ మేము తక్షణం మేము పాటించి మన యాడికి మండలంని మన కార్బన్ కాన్స్టిట్యూషన్ని మంచి స్థానంలో ఉంచడానికి మా సహాయ సహకారులుగా మేము పనిచేస్తామని మీకు విన్నవించుకుంటున్నాం సార్. అన్న చెప్పేది బ్రహ్మాండంగా ఉంది. టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా కరెక్ట్గా అట్లనే చెప్పాడు. కానీ నిజం చెప్పండి, మనం నిజంగా ఎన్నిసార్లు విలేజ్లోకి వెళ్తున్నామో నిజం చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు నమ్ముతారో నమ్మరు, నేను అదే పనిగా ప్రభుత్వం జియో నుంచి తీసుకున్నాను. ఏంది మన జాబ్స్ అసలు? పంచాయతీ ఆఫీస్లో కూర్చునేవారు ఏం చేస్తారు మీరు? అసలు జాబ్ టైటిల్స్ ఉన్నాయి కానీ జాబ్ డిస్క్రిప్షన్ లేకపోతే నేను అదే నేను గవర్నమెంట్ నుంచి తెప్పించుకున్నా. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్? నేను తిరిగినప్పుడే ఖచ్చితంగా మీరు అందరు నాతో ఉంటున్నారు అక్కడ. నేను పల్లెల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆయా డిపార్ట్మెంట్స్ వస్తున్నారు, చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటి మన పని? అక్కడికి ఆగిపోతున్నాం మనం. ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ అ పంచాయత్ టు బీ ఆన్ ఫీల్డ్ టు సీ where the problems are, identify them and do justice to the people. నాకు నిజంగా ఎక్కడ కనిపిస్తుంది, నేను ఒక పల్లెకి పోతా, నేను మళ్ళా నాకున్న 175 పల్లెలు మళ్ళా ఒక 36 వార్డులు తిరిగి రావాలని నాకు మినిమం ఎన్ని రోజులు పడుతుంది? ఒక సంవత్సరం అన్నా ఈజీగా పడుతుంది. ఆ లోపల ప్రాబ్లమ్స్ రావా? పంచాయత్ సెక్రటరీ సార్, నీకు ఎన్ని హౌసెస్ వస్తాయి? నీకు కూర్చో ఎన్ని హౌసెస్ వస్తాయి? వేములపాడు గ్రామ పంచాయతీలో 722 వస్తున్నాయి సార్. పి వెంకన్నపల్లి ఇన్ఛార్జ్ పంచాయతీ సార్. పి వెంకన్నపల్లి పంచాయతీలో పి వెంకన్నపల్లి పంచాయతీలో 250 హౌసెస్ ఉన్నాయి సార్. సో నేను మామూలుగా సార్ మా కార్యాచరణ మీకు ఎన్ని హౌసెస్ వస్తాయి చెప్పు? నీ కింద 250 హౌసెస్ సార్. 250 హౌసెస్ అంటే అప్రాక్సిమేట్లీ ప్రతి సచివాలయంలో నీకు వచ్చేది ఎన్ని? 200 నుంచి 300 ఇల్లు అందాజుగా. పెద్ద ఊరైతే మేబీ రాకొచ్చాడు. నువ్వు రోజుకి 10 ఇల్లులు వేసుకున్నా కూడా ఒక నెలలో ఊరంతా అయిపోవచ్చు. కానీ ఎంతమంది నిజంగా తిరుగుతున్నాం? నిజంగానే మీరందరూ తిరిగేదట్టయితే నేను వచ్చినప్పుడు అంత సమస్యలు ఉండవు కదా, అవునా కదా? బట్ నన్ను అంటే నాకంటే స్వార్థం అంతే కదా. నేను మళ్ళా గెలవాలా, పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేయాలా, ప్లస్ అట్ ద సేమ్ టైం నేను పోయినందుకు నాకు పని కూడా అవుతుంది. సో వై ఆర్ వి నాట్ డూయింగ్ జస్టిస్ టు అవర్ జాబ్? సమ్మర్ వస్తుంది, వాటర్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు నా చేతులు ఎత్తండి దయచేసి.
వాటర్కి వచ్చినాం. సమ్మర్ వస్తుంది. నిజంగా చెప్పండి, ఏమేమి సర్వేలు చేశారు, ఎక్కడెక్కడ వాటర్ షార్టేజ్ ఉంది, ఎట్లా చేయాలా దాన్ని. నేను మెసేజ్లు పెడితే పరిగెత్తుతారు. యూఆర్ ఆల్ వర్కింగ్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అసలు. ఎందుకంటే నేను ఏదైనా పని అది పెట్టిన వెంటనే నాకు ఇమీడియట్గా సాయంత్రం కదా నాకు మెసేజ్ వస్తుంది, ఇట్స్ రెక్టిఫైడ్, ఇట్స్ డన్ అనేసి. ఎస్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దట్. కానీ నేను అడిగేది ఏంటంటే, why are we waiting for me to come to our village, or why are we waiting for public to come to our secretary or office? మనం ముందే పోదాం, తెలుసుకుందాం వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఒక 10 houses చేయండి డైలీ, దెన్ డోంట్ గో. వద్దు, పోతండి. తర్వాత 10 ఇల్లులు తీసుకొని టేకప్ చేసి, ఇఫ్ వీ కెన్ గో ఇన్ టు పబ్లిక్, వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ విల్ వీ గెట్? ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ ఆఫీస్ అంటారు, ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ పార్టీ అంటారు, ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటారు. 3 పేర్లు వస్తాయి. ఎక్కువ కూడా తిరగద్దండి, ఎందుకు అవసరం లేదు. 10 ఇల్లులు రోజుకి పోయి మనం నాక్ చేసి ఒక్కసారి, ఏమ్మా మీకు అన్ని బాగున్నాయా, ఎనీ ఇష్యూస్ ఉన్నాయా, మీకు మీ ఉన్న 2-3 సందులు ఏవైతే ఉన్నాయో రోడ్లలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటర్ ఇష్యూ ఉన్నాయా, రోడ్స్, వెదర్ వీ కెన్ సాటిస్ఫై చేయం, అది పక్కన పెడదాం. మనం పనులు చేయగలుగుతామో లేదా అది వేరే. ఒక బుక్లెట్ తయారు చేసుకుందాము. ఈ గ్రామంలో, ఈ కాలనీలో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. whenever we can do, we will do it. 10 రోడ్లు ఉండొచ్చు, 10కి 10 అయితే మనం వేయలేము రోడ్స్. యాడేస్తామన్నా 10కి 10 రోడ్లు వేయలేము. ఒకటి వేసుకుంటూ వస్తాం. నేను కోరుతున్న, దయచేసి ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, మీరందరూ డివైడ్ చేసుకోండి, గ్రిడ్ లాగా చేసుకొని ఒక 10 houses, 15 houses మీకు తోచినంత, ప్లీజ్ గో నాక్ ఆన్ ద డోర్ అండ్ ఫైండ్ అవుట్ ఏంది మీ ఇష్యూస్, ఏంది మీ ప్రాబ్లమ్స్. సమ్మర్ వచ్చేసింది, వీఆర్ సెట్ ఇన్ ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ మనం లేట్. నాకు తెలియదు మీరు ఎంతమంది లాస్ట్ ఇయర్ ఉన్నారు ఇక్కడ, లాస్ట్ ఇయర్ మీటింగ్లో ఉన్నారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారా? ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ఎవ్రీ ఇయర్. మనం నెక్స్ట్ 1 year ప్లాన్ చేసుకోవాలా. ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది ఫర్ వాటర్ ఇష్యూస్. మనం ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా పనిచేసాము. థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి ఎవరైతే లాస్ట్ ఇయర్ నాకు హెల్ప్ చేసి ప్రతి చోటు ఎక్కడైతే సమస్య ఉందో ఎప్పటికప్పటికి దాన్ని రిపేర్లు చేసుకుంటా. అసలు మీరు రియలీ గ్రేట్ఫుల్. యాడికిలో నిజంగా క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ వర్క్ సో హార్డ్. చాలా బాగా పనిచేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పేదానికి మొన్న సీఎం గారు కూడా వచ్చిండేది జస్ట్ బికాస్ ఆఫ్ నేను చెప్పిన విషయాలు, హౌ యాడికి హెస్ బీన్ వర్కింగ్ అనే దానికి ఆయన వచ్చిండేది. లేకపోతే ఓ మారుమూల గ్రామం యాడికి ఇంత చిన్నదానికి ఆయన వచ్చే అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ ద వే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ వాటర్ RWS టీము వీళ్ళంతా ఎలా పనిచేశారు అని ఆయన వివరించి, ఇన్ఫ్యాక్ట్ మేము చూపించాము కూడా వాళ్ళకి విత్ ఫోటోగ్రాఫ్స్, హౌ వాటర్ వాజ్ గివెన్, ఎట్లా వాటర్ సేవ్ చేస్తున్నాం, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హీస్ టేకెన్ ఇన్పుట్స్ ఫ్రమ్ అస్. He calls for water depletion because of excess of overflow tanks దగ్గర నుంచి. మీ అందరికి తెలియదు కాదు అది. అవన్నీ మీరు తిరిగితే మనం అరెస్ట్ చేయొచ్చు. ఎస్పెషలీ ఈ రోడ్ల చివరలలో ఉన్న ట్యాంక్స్ మీరందరూ చూస్తూ ఉంటారు. అది నాకు సంబంధం లేదు, నాకు వాటర్ నాకు సంబంధం. నో, యూఆర్ అన్ ఆఫీసర్. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ ఓన్లీ. నేను వెల్ఫేర్, నాకు సంబంధం లేదు రోడ్లది. నేను వాటర్, నాకు సంబంధం లేదు వెల్ఫేర్ది. నో, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. We're all officers working for the same cause.
దేనికోసం పని చేస్తున్నాం? ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పబ్లిక్. సో నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరినీ, visit the house. I am going to prepare a questionnaire, సర్వే లాంటిది క్రియేట్ చేసుకుందాం. మనం హౌస్ టు హౌస్ ఇద్దాం. మీరు పోయిన 10 houses ఏవైతే ఉన్నాయో లెట్స్ టేక్ ఇట్, చూద్దాం నిజంగానే ఈజ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే డూయింగ్, ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. మనం ఇంకా ఏమైనా చేసేది ఉందా? ఏదైనా లోపం ఉందా మనలో దట్ వీ హ్యావ్ టు వీఆర్ నాట్ అడ్రెసింగ్? మనం ఏదైనా ప్రాబ్లం ఉందా దట్ వీఆర్ నాట్ అడ్రెసింగ్? లెట్స్ వర్క్ యాజ్ అ హోల్. నేను కూడా ఇంట్లో కూర్చోవచ్చు, 5 ఏళ్ళు ఏముంది, నన్ను కూడా దింపేటోడు లేదు, నాకు వచ్చిన అదే కదా. బట్ వై am I running around with great trust, public with great belief నా పైన నాకు ఓట్లు వేసి గెలిపించారు. ఐ వాంట్ టు డూ జస్టిస్. తర్వాత సంగతి తర్వాత, నెక్స్ట్ టైం గెలిపించుకుంటారు లేదా ఐ డోంట్ కేర్. నేనైతే పని చేస్తాను. లేదా నాకేం పని అన్నా తిరిగేదానికి రోడ్లు వెంబడ సాయంత్రం పూట చెప్పండి. సమ్మర్లో కూడా తిరుగుతున్నాను నేను. ఏంటి తిరుగుతున్నా? ఎవరు అడిగేటోడు ఉన్నాడా? చెప్పండి నన్ను. నన్ను ఎవరు ప్రశ్న చేసేదానికి లేదు. నెక్స్ట్ 5 years ఇస్ మై టైం. నోబడీ కెన్ క్వశ్చన్ మీ. క్వశ్చన్ చేసినా నాకు ఆన్సర్ చేసే అవసరం లేదు. కానీ బాధ్యత తీసుకొని ఒక నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి నేను ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర తిరుగుతానే ఉన్నాను. సో దయచేసి మీరు కూడా యాజ్ అ జాబ్ ఫర్ అస్, లెట్స్ డూ జస్టిస్ టు పబ్లిక్. ఈ సంఘానికి ఎవరమ్మా మీరు కూర్చోండి. నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలా. నేను మొన్నటి వరకు మీరు అందరు చెప్తా అంటే నిజంగానే కడుతున్నారని అనుకున్నా. ప్రతి ఒక్క సంఘం ఖచ్చితంగా కడుతున్నారని అనుకున్నా. మొన్న ఫాదర్ క్వశ్చన్ రేజ్ చేసేంత వరకు నిజంగా నాకు తెలియలేదు. నేను పల్లెలకు వచ్చినప్పుడు అక్కడక్కడ అడుగుతున్నా, ఏమమ్మా మీరందరూ బాగా కడుతున్నారా అంటే, కడుతున్నాం, మాకు 10 ఉన్నాయి, 16 ఉన్నాయి, ఆల్ 16 కడుతున్నాం అన్నారు. నిన్న ఒక్క ప్రశ్న వేసాడు నాన్న, అదే పల్లెలో ఎక్కడైతే 16 ఉన్నాయో కడుతున్నామన్నారో కరెక్ట్గా 10, 11 పని చేస్తున్నాయి, మిగతా 6 పని చేయట్లేదు అని చెప్పి, 5 పని చేయట్లేదు అని చెప్పారు. మళ్ళీ మీరు నాకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తే కూడా నాకు ఇట్ ఇస్ గోయింగ్ యూనో, నాకు యాక్చువల్ ఫిగర్స్ తెలియట్లేదు. సో దయచేసి అన్నా, నాకు ప్రతి ఒక్క సంఘము కడుతున్నారా లేదా, చేస్తున్నారా లేదా, ఎందుకంటే 10 మంది ఉండే దాంట్లో కేవలం ఒక 4, 5 కట్టకపోయేటప్పటికి మొత్తం గ్రూప్ అంతా ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మనం మోసం చేసినట్టు అవుతాను. సో నేను మళ్ళీ కనుక్కున్నాను దట్ యూ కెన్ ఇంటర్మింగిల్ చేయొచ్చు అని చెప్పారు. సో ఖచ్చితంగా దానిపైన మనం కూర్చుందాం. నాకు ఎవ్రీ సంఘం దట్ ఈస్ దేర్ అండర్ యూ నాకు డీటెయిల్స్ కావాల్సిందే. వాటర్ పెద్దపేట అనే గ్రామంలో గతంలో 2005లో టీఎఫ్ఐ లోన్ ఇచ్చారు, టోటల్ ఫైనాన్స్ ఇంక్లూజెడ్. గతంలో అప్పుడు బ్యాంకర్స్ వచ్చేసి కేవలం ఒక సంఘానికి ₹1,00,000 చోరు, కానీ టోటల్ ఫైనాన్స్ ఇంక్లూజన్ అని చెప్పేసి ఒక ఎస్హెచ్జికి 5 lakhs ఇచ్చారు సార్. అక్కడ ఎస్సీ కాలనీలో సుమారుగా సంఘాలు ఉన్నాయి. ఒక ఆమె వచ్చేసి 5 lakhsలో 3 lakhs 4 lakhs వాళ్ళకి ఇచ్చేసి నేను కడతాను దాన్ని తీసుకొని ఆమె ఆర్థికంగా వేరే రకంగా ఇచ్చారు. అవన్నీ డిఫాల్ట్ అయ్యాయి సార్. అన్నీ ఏడీసీసీ బ్యాంకులు ఉన్నాయి. తమ దృష్టి కూడా చాలాసార్లు వచ్చింది సార్. అది దాన్ని ఓటీఎస్ చేసినా అక్కడ పేద ప్రజలంతా ఎస్సీ సంఘాల సర్వాలంతా మోసపోయినది. అవి కూడా ముందుకు వస్తాయి. ఇప్పుడు తీసుకున్న దానికి 4-5 రెట్లు అయింది సార్ అది అమౌంట్. అదొక్కటి పెద్ద సమస్య సార్. అది ఇప్పుడు ఎప్పుడు చూసినా పెద్ద గ్రామంలో ఏడీసీసీ బ్యాంకులో అది జిల్లా పీడీ గారి చూసి కలెక్టర్ సార్ దృష్టికి వెళ్ళింది సార్.
అది కలెక్టర్ డిస్ట్రిక్ట్ పోయినప్పుడు ఏమొచ్చింది అక్కడ నుంచి రివర్స్? అక్కడ నుంచి ఓటేసి వాళ్ళు ఎన్డీఎం సార్కి వాళ్ళు అంటున్నారు. వాళ్ళేమి అది మామూలుగా బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ లాగా ఎస్బీఐ బ్యాంక్ జనరల్ బ్యాంక్ చేస్తాయి. దాంట్లో తీసేయడానికి వాళ్ళు చిన్న బ్యాంక్ మాది, మేము ఇంత ఓటేసి చేయలేము, ఇంత కట్టాల్సి లేదంటున్నారు సార్ వాళ్ళు. అది అలాగే కొనసాగుతుంది సార్. 2007 వచ్చింది సార్ ఆ ప్రాబ్లము. మిగతా గ్రామాల్లో వచ్చేసి రికవరీ శాతం 99% ఉంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ మన డబ్బులు మన లెక్కలని ఒక యాప్ తీసుకురావడం జరిగింది సార్. సంఘం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళు ఎంత కట్టారు, వాళ్ళు పొదుపు ఎంత అప్పులు ఎంత అని చెప్పేసి మొత్తం యాప్లోనే ప్రతి సభ్యులు చూసుకునే అవకాశం ఉంది సార్. మన డబ్బులు మన లెక్కల కింద ప్రభుత్వం ఈ యాప్ ఇచ్చింది. ఈ యాప్ కూడా అదొకటి. గతంలో అయితే సంఘాలు జరుగుతున్నాయా లేదని చూడలేము సార్. ఏదో ఒకటి 10 మంది ఉంటే ఆ ఫోటో కొట్టేది, పాత ఫోటో కొట్టేది, మొబైల్ పెట్టుకున్నట్టు చేసేవాళ్ళు. జియో ట్యాగింగ్ చేశారు సార్. ఏ సంఘం జియో ట్యాగింగ్ ఎక్కడ చేస్తే అక్కడ కూర్చుంటేనే తీసుకుంటుంది. ఆ 10 మందిలో ఆమె విరాయమని కూర్చోబెడితే తీసుకొని ఇంటి పడుతుంది సార్. అది కూడా ఇప్పుడు పేసాలు పెట్టారు సార్. ఇప్పుడు అందుకు 100% ఇప్పుడు సంఘాలు బాగా జరగడానికి ప్లస్ ఇచ్చేటప్పుడు కట్టడానికి. కాబట్టి గతంలో చూసాం సార్, సంఘాలు ఎక్కడ కానీ ఇంత తిన్నారు అంత తిన్నారు వస్తుంది, తెలియకపోతుంది. ఇప్పుడు అలాగే అన్ని యాప్ ద్వారా పేమెంట్ చెల్లిస్తున్నారు సార్. అది శ్రీనిధి కానీ, బ్యాంక్ లోన్ కానీ, సిఐ కానీ, ఉన్నది కానీ ఏదైనా ఆన్లైన్ సార్. డబ్బు ఎక్కడ కానీ ఎవరు కొట్టేలేదు సార్. డైరెక్ట్ సభ్యురాలే కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు సార్ ఆన్లైన్లో. ఆ అవకాశం కూడా వచ్చింది సార్ ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. వాటర్ ఏం జరుగుతుంది అసలుకి? నమస్తే సార్. కొన్ని గాడికొండలో 36 విలేజెస్ ఉన్నాయి సార్. లాస్ట్ సమ్మర్తో పోలిస్తే ఈ సమ్మర్ ఇది సివియర్గా ఉంది సార్. సడన్గా గ్రౌండ్ వాటర్ అనేది డిప్రెషన్ అవుతుంది. అందులో మనకు టోటల్ 36 విలేజెస్ ఉన్నాయి సార్. 36 విలేజెస్లో మనకు పూర్తిగా 14 విలేజెస్ అనేది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పైన డిపెండ్ అయింది సార్. ఆ 14 విలేజెస్ కూడా 14 అంటే ప్లస్ 4 సార్, 18 విలేజెస్ గ్రౌండ్ వాటర్ పైన డిపెండ్ అయింది. కానీ ఈ 14 విలేజెస్ అనేది కేసీఆర్ నుంచి కవర్ చేయొచ్చు సార్. అయినప్పటికీ మనకు ఇప్పుడు యాడికి నుంచి మేజర్గా 14 విలేజెస్కి అసలుకి మన గండికోట లైన్ లేదా? లైన్లు ఉన్నాయి సార్. కొద్దిగా నీళ్లు అంటే ఇంతకుముందు నీళ్ళు సఫిషియెంట్గా వచ్చేది కాకపోవడం వల్ల ఆ పైప్ లైన్ కొన్ని రోజులు ఐడియాగా ఉన్నాయి సార్. ఇప్పుడు మన రన్నింగ్ లేదు. ఇప్పుడు కమల్పాడు సైడ్ కానీ వెళ్ళి సార్. ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు వదలకపోవడం వల్ల కొద్దిగా ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నాయి సార్. అవి రెక్టిఫై చేస్తున్నాం సార్. 14 విలేజ్ కవర్ అవుతాయి సార్. కానీ కొద్దిగా మనం ఇప్పుడు మనకి మొత్తం గండికోట నీళ్లు పోయేది ఎన్ని విలేజెస్కి పోతుంది, ఎన్ని విలేజెస్కి పోవట్లేదు? టోటల్ 36 విలేజెస్ సార్. అవుట్ ఆఫ్ నుంచి 31 విలేజెస్ కవర్ అయినాయి సార్ గండికోట. కానీ అందులో నీళ్ళు పోయేది మాత్రం 14 విలేజ్ రెగ్యులర్గా పోతుంది సార్. ఓకే, మిగతా ఇంక్లూడింగ్ యాడికి కూడా? ఇంక్లూడింగ్ యాడికి అవును సార్. ఓకే, రెగ్యులర్గా పోతున్నాయి సార్. కొద్ది మనం ఇంకా 14 విలేజెస్ ఉన్నాయి సార్. అవి కవర్ అయినప్పటికీ మనం నీళ్ళు వెళ్ళాల్సింటున్నాం సార్. మన కమలపాడు కానీ, సిద్ధలాయపల్లి, బోయిరెడ్డిపల్లి, నెక్స్ట్ ఎల్లన్నపల్లి, అటు సైడ్ కోరపల్లిపాడు, ఓబ్లాక్ సార్. అందులో ఇప్పుడు 2 విలేజెస్ అటువైపు క్రిటికల్గానే ఉన్నాయి సార్. మిగతా విలేజెస్ కూడా విత్ 1 మంత్ అవి కూడా క్రిటికల్ అయిపోతాయి సార్. ఓకే, వచ్చే లోపల మనం వీటిని కవర్ చేస్తాం సార్ ఖచ్చితంగా. మన ప్లాన్ రెడీ ఉందా మనకి? రెడీ ఉంది. వాట్ వీ గోనా డు? సార్ నాకు ఒకసారి ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ఒకసారి కూర్చోండి, మీరు నాకు ఒకసారి బ్రీఫ్ చేయండి వాట్ యూ డిసైడెడ్ ఆన్ యాడికి ఎట్లా చేయాలనేసి. ఇప్పుడు ఓన్లీ బోర్ల పైన డిపెండ్ అయ్యే విలేజెస్ ఎన్ని ఉన్నాయి? 4 విలేజెస్ ఉన్నాయి సార్. 4 విలేజెస్. సార్ ప్రజెంట్ అయితే 8 విలేజెస్ ఉన్నాయి సార్. అందులో 14 విలేజెస్ మనం ఇందులో నుంచి కవర్ చేయొచ్చు సార్. ఓకే, ఆ 4 విలేజెస్ బట్ ఆర్ వి రెడీ టు కవర్ ఈ నెక్స్ట్ 2-3 months కోసము? లేదు సార్. రెడీగా ఉన్నాయంటే కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి సార్. కొద్దిగా వాటర్ పంపించి చూడాలి సార్. ట్రయల్ చేయాలంటున్నాం. ట్రయల్ చేస్తున్నాం సార్. చేసినప్పటికీ ఇప్పుడు కమల్పాడు చూసారంటే మన మీరు వచ్చినప్పటి నుంచి చేస్తున్నాం సార్. నీళ్ళు పంపిస్తున్నాం కానీ తక్కువ పోతున్నాయి సార్. యాక్చువల్గా 2.5 hours నిండాల్సింది. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ టైం ఇస్తున్నాయి సార్. 5 hours 6 hours. కొద్దిగా ఎక్కడైనా బ్లాక్ ప్లేస్ లైన్ అయ్యి సార్, అవి రెక్టిఫై చేసుకుంటూ పోతున్నాం సార్. మన కమలపాడు ఇంకా రెక్టిఫై కాలేదా? ఇంకా కాలేదు సార్. నీళ్ళు ఏదో పోతున్నాయి సార్. 3 days లో అయిపోతుంది అన్నారు రోజు మళ్ళీ. బ్లాక్ అయ్యి ఉంది సార్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎక్కడ బ్లాకేజ్ సైడ్ ఉంటుందంట సార్. ఇది యాడికి చేరువేర్ నుంచి కమలపాడు వచ్చే సార్ మధ్యలో ఉంది సార్. చేస్తున్నాం సార్. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు స్టార్టింగ్ కొద్దిగా 1 kilometer లెంత్ వరకు కవర్ చేసినాం సార్. ఆ మధ్యలో లేదు. తర్వాత 3 kilometers ఉంది సార్. అక్కడక్కడ పైప్ కటింగ్ కట్ చేసి అదే సార్ అదే చేస్తున్నాం సార్. ఓకే, కట్ చేసి బయటికి పెట్టేసి వాటర్ అక్కడ వెదర్ వస్తున్నాయంటే నెక్స్ట్ పోతున్నాం సార్. అట్లా ఎన్ని రోజులు పడచ్చు కమలపాడుది? ఎగ్జాక్ట్ అయితే చెప్పలేను సార్. కానీ ఇప్పుడైతే వాటర్ ఇస్ రీచింగ్ ద వస్తున్నాయి సార్. నీళ్ళు అయితే పోతున్నాయి సార్, కానీ తక్కువ పోతున్నాయి సార్. అంటే పోవాల్సింది. ఇప్పుడు మొన్న ఎస్సీ కాలనీ వాళ్ళందరూ మాకు చాలా కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అక్కడికి నీళ్లు రీచ్ అవుతున్నాయి. పోతున్నాయి. మొన్న ఒక బోర్ కూడా చెప్పినాడు కదా, అక్కడ వాళ్ళు అడిగినారు కదా, ఆ బోర్ రిపేర్ చేయాలి.
ట్రయల్ చేశారా? ఏమైంది? అవును, బట్ దాన్ని ఏదో కూర్చోండి, దాన్ని ఏదో ఓపెన్ చేసి చూస్తామన్నారు కదా, ఓపెన్ చేశారా? సీరియస్ సార్, అది నేను ఒప్పుకోనన్నా, నాకు తెలియదు. అది ట్రై చేయండి ఒకసారి. అది బోర్, ఎగ్జిస్టింగ్ బోర్ ట్రై చేయండి దాన్ని. ఓకే సార్, మీరు ఆలోచన చేసింటారు అనుకుంటే. అడిగాను సార్, అడిగితే పని చేయండి కాదని చెప్పారు సార్. లేదు, నాకు తెలియదు. నాకు అది ఖచ్చితంగా మీరు ఆ ఎస్సీ కాలనీలో మీరు ఓపెన్ చేయాల్సిందేదే. అది నేను చెప్పినా కదా, వాళ్ళు ఓపెన్ చెప్పేమని. అది సార్ నాకు తెలియదు, వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. నాకు అది ఓపెన్ కావాల్సిందేదే, ఈరోజు ప్రయత్నం చేయాల్సిందేదే. నీళ్ళు రాకపోతే తర్వాత మనం కొత్త బోర్ ఎట్లా ఎగ్జిస్టింగ్ దాన్నే మనం చెక్ చేస్తున్నాం కదా, అది కావాల్సిందేదే. అది ఇమీడియట్గా ఈ రోజే మీరు చెప్పాలి. పని మీరు ఆ రోజే అన్నారు నాకు ఆ మిషన్ లేదు ఇది అంటే, నేను నాకు ఎంత మిషన్ అన్నా అక్కడి నుంచి తెప్పించుకోండి. మిషన్ ఏడా దొరుకుతాయన్నావు కదా మొన్న, మరి నాకు తెప్పియాలి, ఈరోజే స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను విజిట్ అయినా కూడా మీరు ఇన్ని రోజులు డిలే చేస్తే మాత్రం బాగుండదు. మనం ట్రై చేయకుండానే అది కాదు కాదు అంటే ట్రై చేద్దాము. పబ్లిక్ అంత కాన్ఫిడెంట్గా మనకు చెప్పినప్పుడు వై నాట్? వాళ్ళే కొత్త బోర్ ఏమనట్లా, ఉన్న బోర్నే ట్రై చేయండి అంటున్నారు. మాకు ఇంట్లో బ్లాక్ వచ్చేటి నీళ్ళు ఇంతకుముందు బ్లాక్ చేశారు, ట్రై చేయండి అన్నారు. నో, ఇట్ హ్యాస్ టు బి డన్. ఇంకా 4 విలేజెస్ భోగాలకట్ట, కుందనకోట, భోగాలకట్ట, వెన్నెనపల్లి సార్. ఈ విలేజ్ అనేది మనకు కవర్ కాలేదు సార్ చేసిన. సో గ్రౌండ్ వాటర్ పైన డిపెండ్ అయ్యింది సార్. ఈ డిపార్ట్ అనేది యాక్చువల్గా బోర్ ఎండిపోయింది సార్, మన గ్రామ పంచాయతీలో. సో ప్రస్తుతానికి మీరు కూడా మాట్లాడినారు సార్ రైతుతో, అవును అవి ఇస్తున్నాం సార్ ప్రజెంట్ అయితే. ఇంకా కుందనకోట కూడా ప్రజెంట్ అయితే బోర్ అయితే ట్రై కాలేదు సార్, నడుస్తుంది. ఒకవేళ అది ఎండిపోయినా కానీ అదాని సిమెంట్స్లో లాస్ట్ టైమే పెట్టినాం సార్, సిఎస్ఆర్ కింద పైప్లో వేసినాం సార్ వాళ్ళ మైన్స్ నుంచి. సో అది బోర్ ఎండిపోయినా కానీ అదాని సిమెంట్స్ నుంచి నేను వస్తాయి సార్. అవును, అప్పుడు ఏదో మధ్యలో పైప్ లైన్ వాటర్ ఇష్యూ నాది ఏం లేదు దాంట్లో ఇష్యూ కాదు కాదు, ఆ మైండ్ నుంచి వచ్చే పైప్ లైన్ ఏం ఇబ్బంది ఏం లేదు కదా. భోగాలకట్ట, వెన్నెనపల్లి కూడా లాస్ట్ టైం ఒక డిఫాల్ట్లో ఉంది సార్. వెన్నెనపల్లి అది కూడా రెస్టోర్ చేసాం సార్ మండల పంచాయతీలో. సో అక్కడ కూడా భోగాలకట్ట కొద్దిగా అది కూడా మొత్తం 4 బోర్లు ఉన్నాయి సార్. ఒక బోర్ డ్రై అయిపోయింది. ఇంకో 2 బోర్ల నుంచి కొద్దిగా వాటర్ని సప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఇక స్టార్టింగ్ ఏరియా అది కూడా అయిపోయింది. సో ఈ 4 సార్ గ్రౌండ్ వాటర్ మీద పూర్తిగా డిపెండ్. నాకు అట్లా కాదు, నెక్స్ట్ 1 వీక్ లోపల ఆల్రెడీ మనం ఈ ఎక్సర్సైజ్ మనం గ్రూప్లో మాట్లాడుతున్నాము. బట్ విలేజ్ టు విలేజ్, ఆ విలేజ్ బోర్ డిపెండెంటా గండికోట డిపెండెంటా? బోర్ డిపెండెంట్ అయితే ఎన్ని బోర్లు ఉన్నాయి, ఊరంతా ఎగురుతున్నామా లేదా? ఆర్ ఇస్ ఇట్ డిపెండింగ్ ఆన్ బోత్? నాకు ఒక బుక్లెట్ కావాలి ఎంటైర్ యాడికి టౌన్, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ ఊరు పేరు రాసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కమల్పాడు ఇట్స్ డిపెండింగ్ ఆన్ గండికోట వాటర్ యాజ్ వెల్ యాజ్ బోర్. ఫ్యూచర్లో whether we can convert it completely into Gandikota or not. సో మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఫర్ దట్ విలేజ్ ఆల్సో నాకు ఆ బుక్లెట్తో తయారు కావాలి, విచ్ విల్ గివ్ us sufficient water for the entire village. అది సమ్మర్ కానీ వింటర్ కానీ ఎప్పుడైనా రైనీ సీజన్ కానీ మనకైతే వాటర్ అనే ఇష్యూ రాకపోతే ఏం చేస్తే మనం ఆ విలేజ్కి బాగుంటుందో ఐ వాంట్ అ ఫుల్ బుక్లెట్. విలేజ్ పేరు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ విలేజ్, స్టేట్ దట్ ఇమ్మీడియట్లీ. మీరు రెడీ ఉందంటే నాకు ఇచ్చేసేయండి, లేదంటే ఇప్పుడు నేను ఫార్మాట్ చెప్పాను కదా, విలేజ్ అట్లా డిపెండెన్సీ, ఎన్ని బోర్లు, నో బోర్స్, ఓన్లీ గండికోట, అట్లా డీటెయిల్. ఇది మన పైప్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ప్రీవియస్ విలేజ్ ఏంటి, ఆ విలేజ్ నుంచి గండికోట వాటర్ వస్తుంది, లైక్ దట్ మొత్తం ఫుల్ బుక్లెట్. మీ డ్యూటీ కూడా అది. ఐఎమ్ రిక్వెస్టింగ్, లెట్స్ డూ దిస్. ఒకటి నేను విలేజ్లో పోయేటప్పుడు కాదు, నేను పోనప్పుడు కూడా మీరందరూ విజిట్ చేయాలా. తొందరలో క్వశ్చనరీ ఇస్తాను, అది కూడా ఫిల్ చేయండి ఫ్రమ్ పబ్లిక్. మళ్ళీ మీరు ఇంట్లో కూర్చొని ఫిల్ చేసేది
ఇంటింటికి పోయి నాక్ చేసి 2 నిమిషాలు అంతా కూర్చొని ఏమా మీ మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయి మీ విలేజ్, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ రాయటండి దాంట్లో అని మనం చేయలేము. పర్సనల్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్. లాస్ట్ విషయం, మీ అందరికీ నచ్చకపోవచ్చింది కానీ వాస్తవం, ప్రతిరోజు కంప్లైంట్స్ వస్తున్నాయి. స్టాఫ్ ఉండట్లేదు, స్టాఫ్ ఉండట్లేదు, స్టాఫ్ ఉండట్లేదు. ఉండే నా ఫోను పబ్లిక్ ఫోన్ అయిపోయింది, నాకు ఉండేది ఒక నంబరే, ప్రతి ఒక్కడికి ఆ నంబర్ తెలుసు. ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కొంతమంది అయితే మరీ ఘోరంగా ఉన్నారు. నేను ఎవరిని పేరు చెప్పను, నాకు వద్దు, అనవసరం. ఆ ఒక్క 2-3 వల్ల ఎంటైర్ స్టాఫ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ 2-3 అయితే అసలుకి హార్డ్లీ ½ అన్ అవర్ కూడా స్పెండ్ చేయట్లేదని చెప్పి పదే కంప్లైంట్, ఒకరి నుంచి కాదు, చాలా మంది నుంచి. అగైన్ మళ్ళా మీకు రిమైండ్ చేస్తున్నా, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ గైస్, ప్లీజ్ కమ్ ఆన్, గెట్ అప్. కష్టం మనం ఇట్లయితే ½ అన్ అవర్ కోసము అవి డూయింగ్ జస్టిస్. దయచేసి ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయండి, ఉండండి. మనకున్నది ఇది ఒకటే డ్యూటీ, దిర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ వీ హ్యావ్ టు డూ. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ ఆఫీస్ టైమింగ్స్ మెయింటైన్ చేయండి. నిజంగా ఆ 2-3 తింటే మాత్రం బాగా చేస్తుంది. ½ అన్ అవర్ అంటే రోజన్నిటికి మీరే ఆలోచించుకోండి ఒక్కసారి. నాట్ వర్త్ ఇట్. దీని తర్వాత కూడా కంప్లైంట్స్ వచ్చాయంటే మాత్రం 100% ఐ విల్ టేక్ యాక్షన్. సో ఐఎమ్ థింకింగ్ నెక్స్ట్ 1 year we're going to do fabulous job. we're going to make Yadiki number 1. నాకైతే ఉంది చేయాలని. ప్రతిరోజు నేను ఎక్కడికి పరిగెత్తా పడకుండా యాడికి టౌన్ మాత్రం పరిగెత్తుతానే ఉన్నా. మీ అందరికి తెలుసో తెలీదు, యాడికిలో వాటర్ ఇచ్చేదానికి మనకి ఇంపాసిబుల్ ఉండేది. ట్రాక్టర్లు పెట్టి తోలేటోళ్ళం ఈ టైంకి, ట్రాక్టర్స్. మళ్ళీ దాంట్లో కాంపిటీషన్, వైఎస్ఆర్ వాడు టీడీపీ వాడు అని చెప్పి మేము తోలినాం 3, ఈరోజు మేము 5 తోలినామంటే మేము, వాళ్ళు 5 తోలినామంటే మేము 6 తోలినామని మేము. ఎందుకు ఇదంతా రచ్చ? డబ్బులు లేకోకుండా ఎంత మనం ఖర్చు పెట్టిండేది ఆ పంప్ సెట్స్కి మొత్తము 20 lakhs జస్ట్ మోటార్స్కి. ఈరోజు ఏమైంది, యాడికి ఫుల్ ఫ్లెడ్జ్ వాటర్ ఇస్తున్నాం. సో దయచేసి లెట్స్ వర్క్ టువర్డ్స్ ఇట్. నెక్స్ట్ తాడిపత్రి మున్సిపాలిటీ ఏదంటే యాడికి చేద్దాం, టేకప్ చేద్దాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఈసారి నంబర్ 1 మండల్గా ట్రై చేద్దాం. ఉన్నాయి కదమ్మా మనకి, వికెట్ అవార్డ్స్ కదా దానికి కూడా. సో చూద్దాం ఎక్కడెక్కడ మనం కంప్లీట్ చేయాలా అవన్నీ టేకప్ చేసి ఆ ఫీల్డ్స్ అన్ని మనం నంబర్ 1 చేసుకుంటూ వస్తాం. ఇదంతా మొదలయ్యేది మీతోనే. మీరందరూ చేశారంటే అది పాసిబిలిటీ. నేను ఒక్కడితో, నాకు ఒక్కడితో ఏమవుతుంది ఏం తెలుసు నాకు. నేను పోతే మీరు ఆడ నాకు చెప్తారు అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అనేసి. తద్వారా నేను నేర్చుకుంటున్నా. సో లెట్స్ మేక్ దిస్ హ్యాపెన్. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, అందరు వచ్చారు. మళ్ళా 6 months को 7 months को there will be another meeting.
ఇది ఇక నాకు ఇది నార్మల్. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను, మళ్ళీ ఇయర్ చేస్తున్నా, మళ్ళా ప్రోగ్రెసెస్ కనుక్కుంటాను, ఎక్కడ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా ఫ్రీగా వచ్చినప్పుడు మాట్లాడేది నాకేం ఇది లేదు. చేయగలిగితే మాత్రం 100% చేస్తారు. మీ పర్సనల్ ఏమైనా ఉంటే కూడా యూ ఆల్వేస్ కమ్. మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మీరంతా అందరికీ ప్రాబ్లమ్ ఫ్రీనా ఉంటాయి ఏదో ఒకటి. 100% I'm here to help you all. Is me possibility of doing it? 100% I will do it. Right? Thank you.